హీరోయిన్ అదితి రావ్ హైదరితో హీరో సిద్ధార్థ్ ఎప్పటి నుంచో ప్రేమ ప్రయాణం సాగిస్తున్న సంగతి తెలిసిందే. వీటిపై చాలా కాలంగా రూమర్స్ వినిపించాయి. వీటిని నిజం చేస్తూ కొన్ని నెలల క్రితం వీరిద్దరూ పెద్దల సమక్షంలో నిశ్చితార్థం కూడా చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో పాటు పెళ్లి కూడా చేసుకుంటారని ఫ్యాన్స్ ఊహించారు. కానీ సిద్ధార్థ్ తను నటిస్తున్న ఇండియన్ 2 సినిమాలో బిజీ అయిపోయాడు. అలాగే అదితి రావ్ హైదరి కూడా హిరామండి సిరీస్ తో బిజీగా గడుపుతుంది. అయితే తాజాగా వీళ్ళిద్దరూ కలిసి వెళ్లిన వెకేషన్ పిక్స్ ను అదితి రావ్ తన సోషల్ మీడియా అకౌంట్లలో షేర్ చేసింది. దీంతో వీళ్ల పెళ్లిపై మరోసారి సోషల్ మీడియాలో రూమర్స్ మొదలయ్యాయి. త్వరలోనే వీరిద్దరూ మంచి గుడ్ న్యూస్ చెప్పబోతున్నట్లు తెలుస్తుంది. ఈ ఏడాది డిసెంబర్లోనే సిద్ధార్థ్ అదితి రావ్ హైదరి పెళ్లిపీటలెక్కే అవకాశం కనిపిస్తుంది. అంటే మరో 5 నెలల్లో వివాహ బంధంతో ఒకటి కానున్నారన్నమాట. త్వరలోనే పెళ్లి ముహూర్తాన్ని ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. మహాసముద్రం అనే తెలుగు చిత్రంలో సిద్ధార్థ్ అదితి జంటగా నటించారు. ఈ సినిమా పెద్దగా వర్కౌట్ కాకపోయినా వీరిద్దరికి మాత్రం కలిసొచ్చింది. ముందే పరిచయం ఉన్నప్పటికీ ఈ చిత్రంతో వీళ్ళు మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. ఈ స్నేహం కాస్త త్వరగా ప్రేమగా మారింది. అప్పటి నుంచి ముంబై వీధుల్లో వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకొని తిరుగుతూనే ఉన్నారు. లంచ్, డిన్నర్ పార్టీలంటూ ఎటు చూసినా ఎక్కడ చూసినా ఈ ప్రేమ జంట దర్శనమిస్తూనే ఉంది. ఇక సిద్ధార్థ్ అదితి రాయ్కి ఇది రెండో పెళ్లి కావటం విశేషం. సిద్ధార్థ్ తన భార్య మేఘనా నారాయణ్కు 2007లో విడాకులిచ్చిన సంగతి తెలిసిందే. 2003లో వీరికి వివాహమైంది. మరోవైపు అదితి కూడా తన కెరియర్ మొదట్లోనే పెళ్లి చేసుకుంది. సత్యదీప్ మిశ్రాను 2009లో అదితి పెళ్లి చేసుకుంది. కానీ 2013లో ఈ జంటకి విడాకులయ్యాయి. అప్పటి నుండి సింగిల్గానే ఉన్న అదితి సిద్ధార్థ్తో ప్రేమలో పడింది. ఇలా మొత్తానికి సిద్ధార్థ్ అదితి ఓ ఇంటివారు కాబోతున్నారన్నమాట. పెళ్లికి ముందుగానే విష్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇక కెరియర్ విషయానికి వస్తే సిద్ధార్థ్ ఇటీవల చిన్నా చిత్రంతో మంచి విజయాన్ని సాధించాడు. త్వరలోనే ఇండియన్ 2తో రాబోతున్నారు. అటు అదితి హిరామండి సిరీస్ తో మంచి సక్సెస్ కొట్టేసింది. హీరోయిన్ అదితి రావ్ హైదరితో హీరో సిద్ధార్థ్ ఎప్పటి నుంచో ప్రేమ ప్రయాణం సాగిస్తున్న సంగతి తెలిసిందే. వీటిపై చాలా కాలంగా రూమర్స్ వినిపించాయి. వీటిని నిజం చేస్తూ కొన్ని నెలల క్రితం వీరిద్దరూ పెద్దల సమక్షంలో నిశ్చితార్థం కూడా చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో పాటు పెళ్లి కూడా చేసుకుంటారని ఫ్యాన్స్ ఊహించారు. కానీ సిద్ధార్థ్ తను నటిస్తున్న ఇండియన్ 2 సినిమాలో బిజీ అయిపోయాడు. అలాగే అదితి రావ్ హైదరి కూడా హిరామండి సిరీస్ తో బిజీగా గడుపుతుంది. అయితే తాజాగా వీళ్ళిద్దరూ కలిసి వెళ్లిన వెకేషన్ పిక్స్ ను అదితి రావ్ తన సోషల్ మీడియా అకౌంట్లలో షేర్ చేసింది. దీంతో వీళ్ల పెళ్లిపై మరోసారి సోషల్ మీడియాలో రూమర్స్ మొదలయ్యాయి. త్వరలోనే వీరిద్దరూ మంచి గుడ్ న్యూస్ చెప్పబోతున్నట్లు తెలుస్తుంది. ఈ ఏడాది డిసెంబర్లోనే సిద్ధార్థ్ అదితి రావ్ హైదరి పెళ్లిపీటలెక్కే అవకాశం కనిపిస్తుంది. అంటే మరో 5 నెలల్లో వివాహ బంధంతో ఒకటి కానున్నారన్నమాట. త్వరలోనే పెళ్లి ముహూర్తాన్ని ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. మహాసముద్రం అనే తెలుగు చిత్రంలో సిద్ధార్థ్ అదితి జంటగా నటించారు. ఈ సినిమా పెద్దగా వర్కౌట్ కాకపోయినా వీరిద్దరికి మాత్రం కలిసొచ్చింది. ముందే పరిచయం ఉన్నప్పటికీ ఈ చిత్రంతో వీళ్ళు మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. ఈ స్నేహం కాస్త త్వరగా ప్రేమగా మారింది. అప్పటి నుంచి ముంబై వీధుల్లో వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకొని తిరుగుతూనే ఉన్నారు. లంచ్, డిన్నర్ పార్టీలంటూ ఎటు చూసినా ఎక్కడ చూసినా ఈ ప్రేమ జంట దర్శనమిస్తూనే ఉంది. ఇక సిద్ధార్థ్ అదితి రాయ్కి ఇది రెండో పెళ్లి కావటం విశేషం. సిద్ధార్థ్ తన భార్య మేఘనా నారాయణ్కు 2007లో విడాకులిచ్చిన సంగతి తెలిసిందే. 2003లో వీరికి వివాహమైంది. మరోవైపు అదితి కూడా తన కెరియర్ మొదట్లోనే పెళ్లి చేసుకుంది. సత్యదీప్ మిశ్రాను 2009లో అదితి పెళ్లి చేసుకుంది. కానీ 2013లో ఈ జంటకి విడాకులయ్యాయి. అప్పటి నుండి సింగిల్గానే ఉన్న అదితి సిద్ధార్థ్తో ప్రేమలో పడింది. ఇలా మొత్తానికి సిద్ధార్థ్ అదితి ఓ ఇంటివారు కాబోతున్నారన్నమాట. పెళ్లికి ముందుగానే విష్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇక కెరియర్ విషయానికి వస్తే సిద్ధార్థ్ ఇటీవల చిన్నా చిత్రంతో మంచి విజయాన్ని సాధించాడు. త్వరలోనే ఇండియన్ 2తో రాబోతున్నారు. అటు అదితి హిరామండి సిరీస్ తో మంచి సక్సెస్ కొట్టేసింది.